సో అలాగే ఇప్పుడు చెప్పబోయేది సెకండ్ ప్లాన్, అది కూడా ఫ్లెక్సీ ఇన్కమ్ గోలే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఓకే, ఇక్కడ చూడండి, క్లారిటీగా వినండి. అంటే ఇక్కడ కొంతమంది ఎలా ఫిక్స్ అవుతారంటే, నాకు మధ్యలో అమౌంట్ తీసుకోను, చివరి వరకు ఉంచుకుంటాను అనే వాళ్ళకు కూడా మంచి లాభం ఉండాలి కదా. సో వాళ్ళ కోసము ఫస్ట్ ఇయర్ 1 lakh, ఓకే, 12 years పే చేస్తారు, 12 lakhs. సో ఇక్కడ మీకు అంటే ఇది ఒక వన్ ఆఫ్ ద, అంటే చాలామందికి తీసుకుని ఖర్చు పెట్టేయడం కన్నా దాచుకుంటే ఫైనల్గా మంచి అమౌంట్ వస్తుంది కదా అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది. ఓకే, సో ఇక్కడ మీకు ఇయర్లీ ఏం రాదు. ఓకే, ఇయర్లీ మీకు ఏం రాదు. సో 12 years పే చేస్తారు 1 lakh చెప్పున. సో ఇంకో 12 years వెయిట్ చేస్తారు. ఓకేనండి, ఇక్కడ ఫైనల్గా మీకు 40 lakhs మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి 40 lakhs. బాగుందండి, ఇది మంచి ప్లాన్ ఇది కూడా. సో ఇది కూడా అమ్మాయి పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, అమ్మాయికి మంచిగా పెళ్లి చేయాలి, తను ఎక్కడ కూడా సఫర్ అవ్వకూడదు, తనకి మంచిగా అమౌంట్ ఇవ్వాలి, ఒక బల్క్ అమౌంట్ అన్నప్పుడు ఇది సూపర్ ప్లాన్. సో ఇక్కడ మీరు కేవలం ఇయర్లీ 1,00,000 రూపాయలు, అంటే మంత్లీ 8,334 రూపాయలు. ఇది మంత్లీ మీరు పే చేసుకోవచ్చు, క్వార్టర్లీ పే చేసుకోవచ్చు, ఇయర్లీ పే చేసుకోవచ్చు. సో కానీ ఫస్ట్ మీరు, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ 1 lakh పే చేయండి. సో ఇక్కడ మీకు 1 year తర్వాత ఏదైనా అయితే సో ఈ అమౌంట్ వస్తుంది, ఈ అమౌంట్ కూడా వస్తుంది నామినీకి, మనం ఎవరి పేరు మీద అయితే చేస్తామో వాళ్ళకి. క్లియరా? సో అలా మనం ఆలోచించకుండా, సో ఫర్ ఎగ్జాంపుల్ పాప వయసు 5 years అనుకోండి, ఓకేనా. సో నాకు 5 years ఉండగానే, లేకపోతే 3 or 2 or 1, సో మీ పాప వయసు ఎంత ఉంటే అంత అనుకోండి. సో అప్పటి నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 5 + 12 17 yearsకి కంప్లీట్ అయిపోతుంది. సో +12, సో 29th year వచ్చేటప్పటికి మీ పాపకి 40 lakhs ఇవ్వచ్చు. సో ఇదొక ప్లాన్, ఇది కూడా ఫ్లెక్సీ ఇన్కమ్ గోలే. సో ఇది మీకు ఇయర్లీ తీసుకోకుండా ఉంటే ఫైనల్గా మీకు 24 yearsకి 40 lakhs వస్తాయి. మీరు పే చేసుకోవాల్సింది కేవలం 12 lakhs మాత్రమే. 12 lakhsకి డబుల్ ట్రిబుల్ ఆలోచించండి ఒకసారి. ఎంతండి? అంటే ట్రిబుల్లో హాఫ్. అవునండి, అంటే మనం పెట్టిన అమౌంట్కి ట్రిబుల్ అవుతుంది, ట్రిబుల్లో హాఫ్ 40 lakhs. క్లియర్ అండి? సో ఇది ఒక ప్లాన్. ఓకే, ఇది కూడా FIGలోనే. సో ఇది మనం ఎవ్రీ ఇయర్ తీసుకోకుండా మనం 12 years పే చేసి 12 years వెయిట్ చేస్తే మనకి 24th yearలో వచ్చిన అమౌంట్ ఇది. సో ఇక్కడ కూడా, ఇక్కడ మనకి కట్టిన వాళ్ళకి ఏదైనా అయితే, ఓకే, సో నామినీకి ఏదైతే ఉందో నామినీకి ఈ అమౌంట్ ఇచ్చేస్తారు. క్లియర్ అండి? అది. సో ఈ ప్లాన్ కూడా 0 to 55 years లోపలే ఉండాలి. ఇది మీరు ఇయర్లీ పే చేసుకోవచ్చు, క్వార్టర్లీ పే చేసుకోవచ్చు, ఆఫర్లీ పే చేసుకోవచ్చు. ఓకే, ఆఫర్లీ అంటే 6, క్వార్టర్లీ అంటే 3 ఇంటూ. క్లియర్? సో అలాగే నెక్స్ట్